స్టోరీలు చేశాక కొండపైన శాశ్వతంగా పెట్టారు కదా. అవును ఇవాళ కొండపైన అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవచ్చా లేదా? అవును మనం ఇవాళ ఇంటి దగ్గర పెళ్లి చేసుకోవాలంటే 1,00,000 నుంచి దాదాపు మినిమం 25,000, పేదలు సైతం 10,000 ఇవ్వాల్సి వస్తుంది పెళ్లికి కదా. ఇక 50,000, 1,00,000 తీసుకుంటున్నారు కదా. కొండపైన ఎంత తీసుకుంటారు ఒకసారి చెక్ చేయమనండి. ఎవరు పెట్టారు ఈ సిస్టమ్? అన్నప్రాసనలు, బారసాలు ఇవన్నీ మన ఇంటి దగ్గర పంతులు గారికి ఎంత ఇస్తున్నాం, కొండపైన ఎంత ఇస్తున్నారు చూడండి. వెంకన్న సమక్షంలో ఆ సదుపాయం కల్పించినాడు ఎవడు? రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. ఇవన్నీ వైసీపీ చెప్పుకోవాలేమో జనాలకి. వాళ్ళకి శాతయ్య సావదు, వాళ్ళకి తెలిసి సావదు. తెలుసో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎందుకంటే దీని మీద పెద్దగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏది ప్రచారం చేసుకోవడం చేత కాదు. వాళ్ళు మీడియా అంటే ద్వేషం, లేకపోతే మీడియా అంటే నిర్లక్ష్యం వాళ్ళకి. ఆ సోషల్ మీడియాలో తిట్టిపోసే వాళ్ళని నలుగురిని ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చుంటారు. అది వాళ్ళ దురదృష్టం. రెండోది, అక్కడే ఇప్పుడు అన్న ప్రసాదాలు అంతకు ముందు క్యూ లైన్లలో టోకెన్ ఇస్తే భోజనాలు. ఇవాళ రోజున అక్కడ భోజనాలు టోకెన్ లేకుండా మరి వచ్చింది రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. మరి అది అక్కడ ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేదు? ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఇతను వచ్చాకనే శ్రీవాణి సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? ఇతను వచ్చాకనే కదా. అట్లాగే దాని పేరేంటది, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం వీళ్ళు వచ్చాక పెట్టబట్టినే కదా అన్ని లక్షల మందికి. అదే మరి నేను అనేది ఆ 2 మీ వల్ల